హాయ్ ఫ్రెండ్స్. మన టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ అనే పదం వినగానే గూస్ బంప్స్ అయితే వస్తాయి కదా! ఒక సినిమా రిలీజ్ అయ్యాక అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తే, థియేటర్‌లో హవా కొనసాగిస్తే అది ఇండస్ట్రీ హిట్ అంటాం. ఇప్పుడు మనం చూద్దాం. 2000 నుంచి 2025 వరకు టాలీవుడ్ ఊపేసిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఏవో. ఫస్ట్ వన్ వచ్చి 'నువ్వే కావాలి'. విభిన్నమైన ప్రేమ కథ, చక్కటి మ్యూజిక్, అందమైన ఎమోషన్ కలిపి ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అయితే క్రియేట్ చేసింది. తరుణ్, రిచా జంటతో టాలీవుడ్‌కైతే ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది. చిన్న సినిమాకైనా బిగ్గెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్యా. నెక్స్ట్ వన్ వచ్చి 'ఖుషి'. పవన్ కళ్యాణ్‌కి స్టార్డమ్ ఫిక్స్ చేసింది ఈ సినిమా. యూత్‌లో పాగల్ వేసిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామా అప్పటి ట్రెండ్‌ని అయితే మార్చేసింది. ఇలాంటిదే కథ కావాలనే స్టేట్మెంట్ అప్పట్లో విన్న వాళ్ళకైతే గుర్తొస్తుంది భయ్యా. నెక్స్ట్ వన్ వచ్చి 'ఇంద్ర'. చిరంజీవి గారి మాస్ పెర్ఫార్మెన్స్ 'ఇంద్ర సేనని' అన్న మాట వినగానే ఫ్యాన్స్ మైండ్‌లోకైతే మూవీ ఫ్లాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సినిమాని 200 రోజులు మించి ఆడించడానికి బలమైన కంటెంట్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి 'సింహాద్రి'. ఈ సినిమా ద్వారా ఎస్ఎస్ రాజమౌళి గారు తన మాస్ మార్కెట్‌లో ఎంత బలంగా పని చేయగలరో చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్, రాయలసీమ ఫ్లాష్ బ్యాక్, సెంటిమెంట్ ఆల్ పర్ఫెక్ట్‌లీ బ్లెండెడ్. రాజమౌళి స్క్రీన్ ప్లే, బ్రహ్మానందం కామెడీ, విజేంద్ర ప్రసాద్ గారి కథ అన్నీ కలిపి 'సింహాద్రి'ని ఒక కల్ట్ మాస్ హిట్‌గా అయితే నిలిపాయి. ఈ సినిమాతోనే రాజమౌళి గారి మాస్ డైరెక్షన్‌కు బేస్ పడింది. నెక్స్ట్ వన్ వచ్చి 'పోకిరి'. మహేష్ బాబు గారి స్టైల్, పవర్ ప్యాక్ డైలాగ్స్, పూరి జగన్నాథ్ మాస్ ట్రీట్ ఇవన్నీ కలిపి టాలీవుడ్‌లో అయితే ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీతో మహేష్ బాబు గారి క్రేజ్ అయితే మామూలుగా పెరగలేదు. నెక్స్ట్ వన్ వచ్చి 'మగధీర'. రాజమౌళి చూపించిన రీబర్త్ కథ, గ్రాడియస్ విజువల్స్, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి బ్లాక్ బస్టర్ కాక తప్పలేదు. ఇండస్ట్రీ హిట్ అని ఎందుకు అంటారో ఈ సినిమాని చూసాకే తెలుస్తుంది భయ్యా. నెక్స్ట్ వన్ వచ్చి 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ మాటలు, పవన్ కళ్యాణ్ గారి కామెడీ టచ్, ఫ్యామిలీ ఎమోషన్ ఈ మూడు కలిపి ఫుల్ ఎంటర్‌టైనర్. పైగా ఈ సినిమా లీక్ అయిన తర్వాత కూడా థియేటర్‌లో బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించడం అంటే మాటలు కాదు. నెక్స్ట్ వన్ వచ్చి 'బాహుబలి ది బిగినింగ్'. ఈ సినిమా దేశానికైతే గర్వకారణం అని చెప్పాలి. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకున్నా రాజమౌళి విజన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో అయితే నిలిపింది. 'వై కట్టప్ప కిల్లుడు బాహుబలి' అన్న ప్రశ్న దేశం మొత్తం ఆలోచించేలా చేసింది భయ్యా. నెక్స్ట్ వన్ వచ్చి 'బాహుబలి ది కంక్లూజన్'. ఇది ఒక సినిమా కాదు, ఒక సంస్కృతి అని చెప్పాలి. ఫస్ట్ డే కలెక్షన్, థియేటర్ దగ్గర అన్ని రికార్డులే. ఇండియన్ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. నెక్స్ట్ వన్ వచ్చి 'రంగస్థలం'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, స్క్రీన్ ప్లే, చిట్టిబాబుగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇది కమర్షియల్‌గా హిట్ అయ్యేలా కాకుండా ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. నెక్స్ట్ వన్ వచ్చి 'అల వైకుంఠపురంలో'. ఐకానిక్ బీట్స్, తమన్ మ్యూజిక్, బన్నీ స్టైల్, బుట్టబొమ్మ పాట నేషన్ వైడ్ స్టెప్పులు అయితే మిగిల్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా అయితే కనెక్ట్ అయింది భయ్యా. నెక్స్ట్ వన్ వచ్చి 'పుష్ప ది రైజ్'. తగ్గేదిలే అన్న డైలాగ్ ఒకటే సరిపోతుంది. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ అయితే అయ్యాడు. రూరల్ మాస్ లుక్‌ను యావత్ ఇండియాలో ఫాలో అయ్యింది. నెక్స్ట్ వన్ వచ్చి 'త్రిబుల్ ఆర్'. రాజమౌళి మరోసారి టాలీవుడ్ బ్రాండ్‌ను ప్రపంచానికైతే పరిచయం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గారి యాక్టింగ్, కీరవాణి గారి మ్యూజిక్, నాటు నాటు అంతర్జాతీయ గుర్తింపు మొత్తానికి ఇది గ్లోబల్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చి 'పుష్ప ది రూల్'. రేస్ బేస్ మీద ఈ సీక్వెల్ హైప్ చాలా ఎక్కువగా ఉంది. 'పుష్ప 2' మూవీలో అల్లు అర్జున్ గారు చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు. ఈ మూవీ దగ్గర దగ్గర 2,000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఫ్యాన్స్ అంచనాలు మటుకు ఆకాశాన్ని అయితే తాకాయి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా భయ్యా.